పరిస్థితి చూద్దాం. మరి చాలామంది నాయకులు అంటే మిత్రపక్షాల మధ్య నాయకుల మార్పిడి జరుగుతుంది కాబట్టి ఒకవేళ భారతీయ జనతా పార్టీ కాదు అంటే అక్కడ శివకృష్ణరాజును తప్పించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అవకాశం ఇస్తారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇలా జనసేన పార్టీలో చాలా నియోజకవర్గాల్లో జరిగింది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి రెడ్డి, యూ కెన్ లీవ్. ఇక నర్సాపురం రాజకీయం ఒకసారి పరిశీలిద్దాం. రఘురామకృష్ణరాజు షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నారు. ఆయనకి కూటమి కూడా షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్న పరిస్థితి. అసలు తన సభ్యత్వం మీద ఆయన క్వశ్చన్ చేశారు, నాకు ఏ పార్టీ సభ్యత్వం ఉంది అని చెప్పేసి. ఒకానొక సందర్భంలో ఆయనదే సీటు, నాదే సీటు, నర్సాపురం సీటు నేనే గెలవబోతూ ఉన్నాను అని చెప్పిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు కంటే, పవన్ కళ్యాణ్ కంటే, నారా లోకేష్ కంటే చాలా అగ్రెసివ్గా విమర్శలు చేసే రఘురామకృష్ణరాజుకు టికెట్ దక్కకపోవడంతో ఆయన అభిమానులు, అలాగే కొంతమంది జగన్ వ్యతిరేకులు కూడా అసహనం వ్యక్తం చేసిన, అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. క్రమంలో రఘురామకృష్ణరాజు ఒక మాట అన్నారు, జగన్ మీద ఒంటరిగానైనా నేను పోరాటం చేస్తాను అని చెప్పి. ఆ తర్వాత చాలా ఊహాగానాలు వచ్చాయి, స్పెక్యులేషన్స్, ఆయన ఉండి నుంచి పోటీ చేస్తారు అని చెప్పేసి. సో శ్రీనివాస్ వర్మ, ఆయన మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వ్యక్తి. చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా అంటే పార్టీ మారిన తర్వాత వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్స్ వచ్చిన పరిస్థితి. అలాగే శ్రీనివాస్ వర్మ అలా కాకుండా మొదటి నుంచి సిద్ధాంతాలను నమ్ముకుని భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తికి అక్కడ టికెట్ వచ్చింది. మరి ఆయన టికెట్ ఉంటుందా, ఊడుతుందా? భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజు జాయిన్ అయ్యి ఆ టికెట్ని తీసుకుంటారా, లేకపోతే ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతూ ఉన్నారా? టెక్నికల్గా రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కానీ ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేరు, ఏ పార్టీ సభ్యత్వం ఆయనకి ఇవ్వలేదు. పార్టీ ఏదైనా టికెట్ రావాలి అంటే ముందు పార్టీ తీర్థం పుచ్చుకోవాలి, తీర్థం ఇన్ ద సెన్స్ సభ్యత్వం పుచ్చుకోవాలి. అది అయిన తర్వాత ఆ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో మరి కాసేపట్లో రఘురామకృష్ణరాజు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉన్నారు. ఆ ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన విషయాలు కూడా, సంచలన విషయాలు కూడా చెప్పబోతూ ఉన్నారనేది మనకున్న సమాచారం. బ్రహ్మేంద్ర మా ప్రతినిధి ప్రస్తుతం నర్సాపురంలో రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద ఉన్నారు. సో తాజా అప్డేట్స్ మనకి లైవ్లో చెప్తారు. బ్రహ్మేంద్ర, ఏంటి పరిస్థితి? రఘురామకృష్ణరాజు నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతోంది? థ్యాంక్ యూ రవి గారు. ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని కనుమూరు రఘురామకృష్ణరాజు త్రిబుల్-ఆర్ నివాసం వద్ద ఉన్నాం. ఇప్పుడు ఆయన ప్రస్తుతం మనకి ప్రెస్ మీట్ పెడతారని కూడా ఇప్పుడు అనౌన్స్ చేశారు. కానీ అనివార్య కారణాల వలన మరి ఆయనకి వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం ఇప్పుడు నల్లజర్ల నేను బయలుదేరుతున్నాను, చంద్రబాబు సమక్షానికి నేను బయలుదేరుతున్నాను, అక్కడ ఇంకా ఏ విషయం ఏమీ కూడా నాకు ఇంకా తెలియదు, ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను, జస్ట్ 5 minutes బ్యాక్ ఆయన నల్లజర్ల వెళ్ళి ఆయన చంద్రబాబుని కలుస్తారని మటుకు విషయం అయితే మనకి తెలియజేశారు. ఇప్పుడు ఈ రోజునే పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు కూడా పర్యటనలో భాగంగా ఈ రోజు పాలకొల్లు, నరసాపురంలో కూడా ఆయన పర్యటనలో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఈ రఘురామకృష్ణరాజు అటు నుంచి అటు పాలకొల్లో కానీ ఎక్కడైనా ఈయన ఆ పార్టీ కండువా కప్పుకుని టీడీపీలో జాయిన్ అవుతారా అన్న సస్పెన్స్ అయితే నెలకొంటుంది. ఈయనైతే రఘురామకృష్ణరాజు స్వయంగా అయితే దేవుడు ఏది ఆదేశిస్తే అది జరుగుతుంది అన్న ఒక ఫిలాసఫీ థియరీలో ఏదైనా జరిగినా అది మన మంచికే, ఎంత ఒక జరుగుతుంది అని అనుకున్నాను, కానీ అది జరగలేదు, అది నా మంచికే, ఇప్పుడు జరగబోయేది కూడా నా మంచికే అన్న ఒక ఫిలాసఫీలో అయితే ఈయన వ్యక్తీకరణ అయితే జరుగుతుంది. ఇప్పుడు అందు గురించి ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్నది అయితే ఇంకా ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది. ఆ విషయాలు కూడా నాకే తెలియడం లేదు. కానీ నేను ఖచ్చితంగా నరసాపురం ఎంపీకే నేను పోటీ చేయి దలుచుకున్నానని మటుకు నొక్కి ఒక్కానిస్తున్నారు. కానీ ప్రజలైతే మటుకు ఇటు ఎమ్మెల్యేగా రాష్ట్ర అమరావతికే రాజధాని అయిన అమరావతికి నుంచే మీరు పోటీ చేయండి, మిమ్మల్ని స్పీకర్ గా చూద్దామని కూడా ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. కానీ దేశ రాజధాని ఢిల్లీలోకే నా ప్రయాణం అని మటుకు నేను అనుకుంటున్నాను. కానీ అది దేవుడు ఎలా ఆదేశిస్తే అలా జరుగుతుంది. ఖచ్చితంగా నేను ప్రజాక్షేత్రంలో ఉండి తీరతానని మటుకు ఆయన నొక్కి ఒక్కానిస్తున్నారు. రైట్, అంటే ఒక ప్రచారం జరిగింది కదా, ఉండి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు, ఉండి నుంచి ఆయన్ను అభ్యర్థిగా నిలబెట్టబోతూ ఉన్నారు అని చెప్పేసి. సో ఉండి విషయంలో ఆయన ఏదైనా క్లారిటీ ఇచ్చారా రఘురామకృష్ణరాజు?
అదంతా మీ సోషల్ మీడియా, మీ ఛానల్స్ ప్రచారం మాత్రమే. అది అసలు మేము లోపాయికానికి అసలు ఏం జరుగుతుందో నాకే తెలియని విషయాలు కూడా మీరు మీడియా రకంగా కూడా సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవుతుంది. ఇది ఇంకా నాకే తెలియదు కాబట్టి నేను ఏ విషయం కూడా నేను చెప్పలేను. కాస్త వెయిట్ చేయండి, 2 days లో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ఏ విధంగా జరుగుతుందో అదంతా కూడా నేను పబ్లిక్ గా చెప్తానన్నారు. నిన్నే ఈయన భీమవరం రావడంతో రఘురామకృష్ణరాజు అటు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మరియు బీజేపీ నాయకులు అలాగే జనసేన జిల్లా ఉండి ఇన్ఛార్జి జుట్టికి నాగరాజు సమక్షంలో ఈ సీటు పక్కాగా నాకే ఇచ్చారు చంద్రబాబు నాయుడు. నా ప్రచారంలో కూడా 90% గడప గడపకు వెళ్ళి పూర్తి చేసుకున్నాను. అందు గురించి ఈ సీటు మార్చే ప్రసక్తి లేదు. మీ మీడియాలోనే అలాంటి అవసరమైన వార్తలు వస్తున్నాయి, నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు, నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను అంటున్నారు. ఈ రోజు ఆయన భారీగా కూడా ర్యాలీగా చంద్రబాబు నాయుడిని కలవడానికి పాలకులు బయలుదేరుతున్నారు. రైట్. అండ్ ఇక్కడ ఆ సీటును భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. ఆల్రెడీ ప్రకటించిన సీట్లలో అభ్యర్థుల్ని మారుస్తూ ఉన్నారు. ఉదాహరణకు నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం రైల్వే కోడూరు. అక్కడ యనమల భాస్కర్ రావు బదులు అరవ శ్రీధర్కి టికెట్ ఇచ్చారు. అలాగే అంటే కొన్ని స్థానాల్లో అయితే ఏమో ఏదైనా జరగవచ్చు, అసలు సీట్ పార్టీలనే మార్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేటాయించారు కాబట్టి ఓకే. ఇప్పుడు ఆయన రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే ఆ సీటు తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది, అంతే కదా. నర్సాపురం సీటు ఒకవేళ ఆయన పోటీ చేస్తారు, ఆయనే పోటీ చేయదలుచుకుంటే కనుక. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కేటాయించారు కాబట్టి జస్ట్ అభ్యర్థి మార్పే, పార్టీ మార్పు కాదు. సో ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే మీకు అక్కడ వాళ్ళతో మీరు మాట్లాడారు కాబట్టి వాళ్ళ అనుచరులు ఆయన అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారట. గతంలో ఆయన సీట్ అనౌన్స్ చేయనప్పుడు భవిష్యత్ కార్యాచరణ నా అనుచరులతో నా అభిమానులతో మాట్లాడి నిర్ణయిస్తాను అని చెప్పి ఒక మాట మాట్లాడారు కదా. సో ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఆ నర్సాపురం అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా అంటే వాళ్ళ అనుచరులు ఏం చెప్తూ ఉన్నారు? లేదు అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్ గా మీడియాతో కూడా నేను మాట్లాడే విధానంలో ఏదైనా జరగచ్చు, ఏది మన చేతిలో లేదు, అంతా దేవుడు రాత కిందే నేను భావిస్తున్నానని కూడా ఆయన నొక్కి ఒక్కాడేస్తున్నారు. అలాగే ఇటు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న నర్సాపురం పార్లమెంట్ కి పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా మనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది అసమానం, ఇది కేఏ పాల్ పార్టీ కాదు, బీజేపీ అంటే ఒక సమర్థవంతమైన నాయకత్వంతో 11 మంది ఇందులో కోర్ కమిటీగా ఉండి నన్ను ఎన్నుకున్నారు. నేను 35 years నుంచి కూడా నేను బీజేపీ పార్టీలోనే నేను స్థిర నివాసంగా ఉంది. ఇప్పుడు నేను పోటీ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా 2009 కూడా నేను బీజేపీ నుంచి నరసాపురం పార్లమెంట్ కి పోటీ చేసి ఓటమి పాలయ్యాను. ఇప్పుడు కూడా నాకు ప్రజాదరణ ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నాకు ఇచ్చారు. అది కూడా మోడీ నుంచి అట్లే అమిత్ షా నుంచి నడ్డా నుంచి కూడా నాకు వచ్చిన ఆదేశంతోనే నా క్యారెక్టర్ ఎనలైజ్ చేసే వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మార్చడం అన్నదైతే జరగదని కూడా ఆయన ఎక్కువ కానిస్తున్నారు. అలాగే కానీ ఇక్కడ ఉన్న రఘురామకృష్ణరాజు అయితే ఇటు ప్రజలైతే నన్ను ఇటు అసెంబ్లీకి వెళ్ళమని కోరుకుంటున్నారు. అలాగే నాకు కావాలంటే నాకు ఢిల్లీలోనే ఉండాలి, అలాగే నర్సాపురం పార్లమెంటే కావాలని నేను కోరుతున్నాను. కానీ ఎటు రాసి పెట్టి ఉంటే అటు జరుగుతుంది. ఇప్పుడు ఇంకా మీ వరకు అయితే నేను ఆ సస్పెన్స్ అన్నది కాదు కానీ